హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ మధుప్రియ. సో భక్తి గీతాలు ఏ పాటైనా సరే, ముఖ్యంగా మా మల్లన్న గురించి పాటలు చేయాలంటే ఉప్పుగూడ శివన్న తర్వాత ఎవరైనా. సో అన్న పాటలు కనుక వినాలనుకుంటే, చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఉప్పుగూడ శివన్న యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కొండవులు వేసేది కూరంతలోన పాడవులు వేసేది గాజుల వాడాలైనా తల్లి దచ్చి గద్ద పైన నిలిపించిన శారదమ్మ దచ్చి చెయ్యెత్తి ఒక్కి విగ్చేసి దచ్చి చోట నిలిపి శారదమ్మ పాలె కలిగి ఉండవే ఓ శారదమ్మ.
చివరతి మునిరాజు మంత్రానికని వెళ్ళిపోయి మరణించిపోయిండు. అమ్మవారి రేణుకా ఎల్లమ్మ ఎప్పుడైతే నలుగురు కొడుకులు కాని వీళ్ళ కోరింది ఎల్లమ్మ. అమ్మవారి ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ రేణుకా ఏంటికంతా తండ్రి చచ్చిపోయిన ఏకుల గుళ్ళంత తల్లి ఉంటే ఏడిల్లు పుచ్చవాడికి వచ్చి సాత్తరాట. అమ్మవారు ఎల్లమ్మనే పిల్లలన్నా రామయ్య రాముడు పెరుగంగ జగత్కే గురువు రాట్ల కర్రోడు దెబ్బలకు మూర్ఖుడు రాముడమ్మా. అమ్మవారు రేణుకా ఎల్లమ్మ విద్యా బుద్ధి చదువు సాధన నేర్పియవాటే. రాముడే రామయ్య లోపల అమ్మవారి రేణుకా శక్తి రేవడి ఎల్లమ్మ బంగారు పొగరం ఏపించిందంట. బంగారు పొగరం అరిగిపోయింది. పిల్లలు అమర చేతులు వట్ట పొగరం పొగరు చేతులు వట్ట పొగరం గట్టోల పొగరం గుట్టోల చాలా కావాలన్నప్పుడు గంగదాని చెప్పినప్పుడు గంగకాడికి వచ్చిండు. గంగని గద్దన వేసిండు. తల్లి కడుపుకు గడ్డి పోతుంది రావా. ఇట్లా పోయినాక మర్చికొండా మర్చికొండా గైలరాజుల పట్టం వస్తుంది. గైలరాజుల పర్వతం తర్వాత కాలమ్మ పట్టం వస్తున్నది. కాలమ్మ పట్టం దాటాక ఒకలేమో ఇంద్రలోకము దేవేంద్ర లోకమైన నక్కలోకము నాగలోకము ప్రాంతాల లోకము తరవద్దు కాడ ఒకలేమో బంగారు బొగరం ఉన్నది. బొగరం చుట్టూ 12 శిశుల పతాపి నాగనున్నాడు. ఒక చిటుకు అంటే మిగుతున్నది రామ పరశురామ. అయ్యో అమ్మ రేణుకా ఎల్లమ్మ నా తల్లిదండ్రులు చెట్టు కట్టొచ్చినా ఊరి పిల్ల పోతే బలి పిల్లనమ్మా. సరే అమ్మ రేణుకా అమ్మ గంగమ్మ ఆ గంగ దాటినాక ఎప్పుడైతే అగ్నికొండ మంచుకొండ తీసుకొని అగ్ని మంచుకొండ తీసుకొని అగ్ని మీద వేసినప్పుడు 7 మంది కైలరాజులు వచ్చి ఎవరన్నప్పుడు ఒకళ్ళని ఆడవిల్ల కొడుకుని ఆడికేడు ఒకళ్ళ మేనమామలని చెప్పిర్రు. కాలమ్మ పట్టం వచ్చిండు. ఒకళ్ళేమో కాళీదేవిని ప్రార్థన చేసిండు. అగ్నికొండ మంచుకొండ దాటిండు. కాలమ్మ పట్టము కాలింగల పట్టముకి కారింగల తరగొట్టు కాడికొచ్చి ఆ నాగన్నని వలగ తీరిండు. తీసుకొని సాపు కార్తాయి దివరాత్రి పెట్టిండు. ఆ తోకనేమో ఉన్నప్పుడు నాగన్న తోకనేమో జాల వేడుకొని బంగారు బొగురవి తీసుకోని రామ
అమ్మ పుల్లటారం అంటే పుట్టిల్లు కొడుతుంది. తమ్ముడిని గైకుడిని తీసుకొని ఆరం పెట్టిండు. అమ్మ గంగమ్మ కేతాయుగం కుర్తాయుగము దాపారం కంజగం లోపల నరారం కూర రాదు. గంగ లోపల సల్వడాగ తీసుకొని ఆ తల్లి దగ్గరకు వచ్చిండు. బాలరామయ్యా ఎవరితో నేను ఆటలాడాలి. కొడుక పరశురామ ఇంటి లోపల ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు, చెల్లె ఉన్నారు, మీరు ఆటలాడుకోండి. అమ్మ రేణుకా ఎల్లమ్మ ఓడినోనికి ఏమో కోపం ఎక్కువ, నా గెలిచినోనికి నవ్వు ఎక్కువ. వాడు అమ్మ అంటే నీకే వస్తుంది, నేనమ్మ అంటే వానికే వస్తుంది. బొమ్మాడుదుల బావ వరుస అయితే నీకు బామల బొమ్మాడుల వరుస కావాలంటే దీనికి దగ్గర జ్ఞానముల్ల కోట బావలున్నారయ్యా. ఆ పరశురాముడు కలవడాగా లంబోతు కోడే కోడి పుంజు తీసుకొని గుమ్మడికాయ పెట్టి లేప కత్తి గుమ్మడికాయ పెట్టి ఆ అమ్మవారి రేణుకా ఎల్లమ్మ ఎప్పుడైతేనేమో అమ్మవారు పంచదేవత ఎల్లమ్మ పరమ కళ్యాణి ఆడికే సలవడాగ తీసుకొని ఆవు లంబోతి కోడే కోడు పుంజు తీసుకొని రాముడు వస్తున్నా అని పానం కొట్ట వరకు మలచెట్టి రాజులు మాడుగుద్దదో వీర్రు. ఆ మాడుగుద్ద లోపల బాకులు బల్లారు సొప్పు వాళ్ళు వరిసిర్రు. ఎప్పుడైతే గురి చేసిర్రు, ఎప్పుడైతే రాముడు వచ్చే వరకు నువ్వు కూసో నేను కూసో నువ్వు కూసో నేను కూసో అంటున్నారు. ఎప్పుడైతే రాముడు కింద పడిపోతలేడు, ఆడికేని అమ్మవారి ఎల్లమ్మ ఆడవిల్ల కొడుకు ఆటలాడు అన్నప్పుడు బొంగరాల ఆటలల్లా రాముడే గెలిచిండు. చదవటాగలల్లా రాముడే గెలిచిండు. ఆవుల అబ్బోతి కోడలల్లా రాముడే గెలిచిండు. ఓ రామయ్య నువ్వు ఎంత గెలిచినా గాని నేను గెలిచినట్టే. ఒక్క ఊరోడికి తలారోడు. రాముడు ఒంగ వ్యక్తి వాళ్ళు తండ్రి పేరు చెప్పి మలిచెట్టి రాజులు దెబ్బ కొట్టిరట.